నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ ఇలా నడవడానికి సహకరిస్తున్న దాతల పేర్లు మనం ప్రతి నెల మన ఛానల్లో వాళ్ళ పేర్లు చదివి వాళ్లకు తగిన రికగ్నిషన్, తగిన థ్యాంక్స్ మన ఛానల్ ప్రతి నెల చెప్పుకుంటూ ఉంటుంది. అంటే ఆప్తులు, దగ్గరి వాళ్ళు, దగ్గరి బంధువులు కూడా చేయని సహాయం మన సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు, ప్రతి నెల చేస్తున్నారు. ఏమీ ఆశించకుండా మన ఛానల్కి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు. అది గమనించవలసిన విషయం. నేటి సమాజంలో ఏదైనా మంచి జరిగితే ఒకసారి, 2 సార్లు చేస్తారు. కానీ ప్రతి నెల ఏ లాభం పొందకుండా ఒక వాయిస్ని నిలబెట్టాలని మన ఛానల్ దాతలు చేస్తున్న సహాయం నాకే ఆశ్చర్యం వేస్తుంది, నా బాధ్యత పెంచేస్తుంది. ప్రతి నెల మనం ఈ దాతల పేర్లు చదువుతాం. నెలాఖరు కాబట్టి ఈ నెలంతా ఈ మన ఛానల్ నడవడానికి సహకరించాలని తమ వంతు స్వార్థం లేని కృషి చేసి మన ఛానల్కి డొనేట్ చేస్తున్న వాళ్ళ పేర్లు నేను చదువుతాను. డి మాధవ్ 2 విడతల్లో ఈ నెల డొనేట్ చేసిన వాళ్ళలో రెగ్యులర్ డొనేటర్లో డి మాధవ్. సురేష్ జేఏ మన ఛానల్కి భారీ మొత్తంలో డొనేట్ చేశారు ఈ నెల. ఎందుకు చేశారు, దాని రీజన్ ఏముంది మనకు తెలియదు. కానీ భారీ మొత్తంలోనే సురేష్ జేఏ అనే వ్యక్తి మన ఛానల్కి డొనేట్ చేశారు. భారీ అంటే బాగానే, మంచి భారీ. ఆంజనేయులు మడమన్ 2 విడతల్లో 2 టైమ్స్ ఈ నెల రెగ్యులర్గా డొనేట్ చేస్తారు. ఈ నెల కూడా 2 విడతల్లో ఆంజనేయులు మడమన్ గారు డొనేట్ చేయడం జరిగింది. భోజాల గారు కూడా 2 విడతల్లో ఈ నెల డొనేట్ చేయడం జరిగింది. కొండాల శ్రీనికుమార్ గారు కూడా డొనేట్ చేశారు. గజ్జాల భగీరథ్ గజాల రెగ్యులర్ డొనేటర్. సతీష్ గారు కూడా డొనేట్ చేయడం జరిగింది. సతీష్ అని పేరు వస్తుంది, సతీష్ గారు. విద్యానంద్ గారు కూడా డొనేట్ చేశారు. పాపిరెడ్డి గారు కూడా రెగ్యులర్ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సాయి పృథ్వీ కూడా నెల తప్పకుండా ప్రతి నెల మన ఛానల్కి ఏ ఆశ లేకుండా తమ వంతు సహాయం చేసి మీ అందరికీ ఈ వీడియోస్ అంటే
వచ్చేలాగా చేస్తున్నారంటే నేను డబ్బు మనిషిని కాబట్టి నాకు డబ్బు సహాయం చేసి వాళ్ళు ఈ వీడియోలు అందుతున్నాయంటే వీళ్ళ ప్రోత్సాహకం వల్లనే మీ అందరికీ అందుతున్నాయని నేను హ్యాపీగా చెప్పగలను. ఈ డొనేషన్స్ నాలో ఉత్సాహం పెంచుతుంది, నాలోని స్వార్థాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. ఈ డొనేషన్స్ నాలో స్వార్థాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. అంటే వీళ్ళని చూసి నేను కొద్దిగా ఇంప్రూవ్ అవుతాను. అంటే ఏ ఆశ లేకుండా వీళ్ళు చేస్తున్నప్పుడు నేను డబ్బు తీసుకొని కూడా మంచి వీడియోస్ అందించకుంటే నా తప్పు అవుతుందని భావించి నా వంతు ప్రయత్నం నేను చేసే దాంట్లో ఈ డొనేటర్స్ యొక్క అంటే ఎఫర్ట్ చాలా ఉంది అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి వ్యక్తికి కూడా నా తరఫున ధన్యవాదాలు. అయితే ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూస్ చేసుకున్నాం. అదేమంటే జీవితం ఇవాళ రేపు జీవితం ఒక ఓఎంఆర్ ఆన్సర్ షీట్ లాగా మారిపోయింది. నా ప్రకారం జీవితం సరళంగా మార్చుకున్నాం. ఓఎంఆర్ అంటే అందరికి తెలిసినట్టు చుక్కలు పెట్టి ఆన్సర్ పెట్టే షీట్ ఉంటుంది కదా, ఎగ్జామ్లో షీట్. దాంట్లో కరెక్ట్ ఆన్సర్కి స్లాట్స్ ఉంటాయి, అక్కడ మనం మార్క్ చేయాలి. దాన్ని ఓఎంఆర్ షీట్ అంటారు. అంటే ఆన్సర్ ఏది కరెక్ట్ ఉంటే అక్కడ చుక్క పెట్టేస్తే కంప్యూటర్ రీడ్ చేసి టోటల్ మార్క్స్ వేస్తుంది. అంటే మన జీవితాలు ఓఎంఆర్ షీట్ లాగా మనం మలుచుకున్నాం. అయినా జీవితాలు ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకు మారుతున్నాయి? మన జీవితాల్లో పాతకాలంలాగా కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ వచ్చేసినాయి. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇలాంటి ఆప్షన్స్ నేను చిన్నగున్నప్పుడు వచ్చింటే ఐ వుడ్ హావ్ బీన్ ఏ బెటర్ పర్సన్ అని. బట్ సమయానుగుణంగా మార్పుల వల్ల మనకు జీవితంలో కొన్ని సాల్వ్ చేసుకోగల కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. మనం 10 మందిలో ఉంటే 10 తలనొప్పులు వస్తాయి, కానీ అదేవిధంగా 10 సాల్వ్ చేసుకునే కొన్ని ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్ మనకు ఎదురవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే యూట్యూబ్ అంటే యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్, యూ క్యాన్ టాక్ టు పీపుల్, టాక్ టు వరల్డ్, you can express your emotions, and at end of the day you can earn money. డబ్బు కోసం యూట్యూబ్ చేయకుండా యూట్యూబ్ చేసి చేసి దానివల్ల డబ్బు రావడం చాలా ముఖ్యం. అంటే చాలామంది డబ్బుకు ఆశపడి యూట్యూబ్ చేస్తారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ సక్సెస్ అవుతారు. అలాగే ప్రతి ఒక్క పనిలో మనం 100% లేకపోయినా 80-90% ఏమీ ఆశించకుండా ఎఫర్ట్ పెడితే అదే ఫలితాలు తప్పనిసరిగా ఇస్తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇప్పుడు జీవితం ఒక ఓఎంఆర్ షీట్ లాగా మారిపోయింది. ఆ ఓఎంఆర్లో మనము అనుకోకుండా ఎక్కడైనా చుక్కబెట్టి అది కరెక్ట్ అయిందనుకోండి, మనం పాస్ అవుతున్నాం. నేను చూసాను ప్రాక్టికల్గా. నేను జూనియర్ కాలేజ్గా ఫైనాన్స్ ఇది హ్యాండిల్ చేసేటప్పుడు పిల్లలు
ముగ్గులు వేసేవారు ఓఎంఆర్ షీట్లు. అంటే ఏదైనా తగిలిందంటే పాస్ అయిపోతారు అన్నట్టు. అదొక స్ట్రాటజీ. లేదా అందరు ఏ ఆప్ చేసేవారు, బి, లేదా ఒక ముగ్గులాగా, ప్యాటర్న్ లాగా, పాములాగా. అంటే ఏదో ఒకటి తగులుతుంది, పాస్ అయిపోతాం. మరి జీవితాలు కూడా ఒక ఓఎంఆర్ షీట్ లాగా, ఒక అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా తయారవుతూ ఉన్నాయి. మనం జీవితంలో ఆప్షన్స్ వెతుకుతున్నాం. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఎబిలిటీ డెవలప్ చేసుకుంటలేమండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నా. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎఫర్ట్ పెడతలేం మనం. ప్రాబ్లమ్స్కి ఆప్షన్ వెతుకుతున్నాం. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా దాని శాతం ఏమైనా తగ్గుతుందేమో. మనం ప్రాబ్లమ్స్తో పోరాడే శక్తి ఉన్నా మనం ఆప్షన్స్ వెతుకుతున్నాం. ఎందుకని? పాతకాలంలో ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని సాల్వ్ చేసుకునే ఆప్షన్స్ తక్కువ ఉండేవి. అంటే దెర్ ఈజ్ నో ఆప్షన్ బట్ టు ఫైట్ విత్ ద ప్రాబ్లం. బట్ కాలక్రమేణా మనం జీవితం గడపడానికి ఆల్టర్నేటివ్స్ వచ్చేస్తాయి. మీకు ఒక దారి కష్టదాయకంగా ఉంటే ఇంకో దారి చూస్ చేసుకునే ఆప్షన్ మీ దాంట్లో వచ్చింది. అంటే ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్న లైఫ్లో ట్రాజడీస్ ఎందుకు జరుగుతున్నాయి? మానవ సంబంధాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఓపిక ఎందుకు నశిస్తుంది? ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా అంటే అట్లీస్ట్ అక్కడి వరకన్నా పోరాడడం ఎందుకు మానేస్తున్నారు? ప్రాబ్లమ్స్ శక్తి పెరిగిపోయిందా? మానవ అంటే ఎఫర్ట్లో అంటే ఎఫర్ట్ పెట్టడం లేదా మానవుడు? ఎడ్యుకేషన్ ఎన్హాన్సెస్ ద ఎబిలిటీ టు ఫైట్ విత్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఎ లాజికల్ ఫ్యాషన్. దట్ ఈస్ ఎడ్యుకేషన్ కదా. ఒక ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగల ఎబిలిటీ ఈజ్ ఎడ్యుకేషన్. సాల్వ్ అవుతుందా లేదా పక్కన పెట్టండి. చాలా మందికి ఎడ్యుకేషన్ అంటే ఏం తెలియకపోతే నేను చెప్తున్నా. ఎడ్యుకేషన్ అంటే ఒక ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలిగిన ఎబిలిటీ ఈజ్ ఎడ్యుకేషన్, అంతే. దానికి సొల్యూషన్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్. ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలవా? సొల్యూషన్ అండ్ అవుట్కమ్స్ డిపెండ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒక ప్రాబ్లమ్ను నీవు అర్థం చేసుకోగలవు అంటే యు ఆర్ ఎడ్యుకేటెడ్. వెదర్ యూ హ్యావ్ ఎబిలిటీ టు ఫైట్ విత్ ద ప్రాబ్లమ్ ఆర్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ లక్, background, wealth, physical strength, mental strength, your family background, and your ability to fight with a technique which is unique. ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవుతాయి అంటే కొంతమంది ప్రొలాంగ్డ్ అంటే చాలా రోజులు పోరాడతారు. కొంతమంది ట్రిక్ పే చేసి తొందరగా సాల్వ్ చేసుకుంటారు. కొంతమంది కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టి సాల్వ్ చేసుకుంటారు. కొంతమంది ఒత్తిడి పెంచి సాల్వ్ చేసుకుంటారు. కొంతమంది వేరే మనుషులతో ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తారు. ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే దాంట్లో ఎన్నో మెథడ్స్, ఎన్నో టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఎక్కడ వచ్చి ఒక ఫాస్ట్ మూవింగ్ లైఫ్ లేదా ఒక ఈజీ లైఫ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆప్షన్స్
ఏ ఆప్షన్ కూడా మనకు అచీవ్ చేసే ఓపిక లేదు, దానిపై భరోసా లేదు. ఆన్సర్ కూడా తనంతకు తాను నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు మనము యాప్స్ యూజ్ చేస్తున్నాం కదా, అంటే మనం ఏదైనా ఒక నంబర్ ఇచ్చి దాన్ని ఎంటర్ చేస్తే అది అంతా ప్రాసెస్ చేసి లాస్ట్కు యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ లేదా దిస్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ ఓకే అని వచ్చేస్తుంది. ఆ లోపల యాప్లో ఎంత ప్రాసెస్ జరుగుతుందో, ఎంత ఎఫర్ట్ ఉందో అది మనకు తెలియదు. అయితే మీరు చూస్తే ఒక 5 years రీసెంట్ డెవలప్మెంట్లో మనకు యాప్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. బ్యాక్ ఎండ్లో ఎంత ఎఫర్ట్ పడుతుందో, మనకు ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే అది యాప్లో బ్యాక్ ఎండ్ మహిమ. అయితే ఇప్పుడు జనరల్ పాపులేషన్లో ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకునే అవసరం లేదు అనుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే సొసైటీలో ఏ ప్రాబ్లంని మనం అండర్స్టాండ్ చేసుకునే అవసరం లేదు. ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసే ఒక టూల్ కావాలి. టూల్ అంటే ఏమి? ఏ అవుట్ సైడ్ మెకానిజం టు సాల్వ్ యువర్ ప్రాబ్లం. టూల్ అంటే ఏమి? ఒక అవుట్ సైడ్ మెకానిజం టు సాల్వ్ యువర్ ప్రాబ్లం. మన ఇంటర్నల్ మెకానిజం మనం ఎప్పుడో మర్చిపోయాం. మనం ఏమనుకుంటున్నాము, అన్నెసరీ ఎఫర్ట్ మనం పెట్టే కన్నా ఎక్స్టర్నల్ టూల్స్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టే చేసుకొని జీవితం గడిపేయట. అంటే ప్రాక్టికల్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవుతలేదు. మన ఇంటర్నల్ మెకానిజం ఏం చెప్తుంది? సాల్వ్ కాలేదని. మన అవుటర్ మెకానిజం ఏం చెప్తుంది? ఇట్ ఈస్ సాల్వ్డ్ అని. అయితే దేన్ని నమ్మాలి? మనకు ఎప్పుడైనా మనం టెంపరీ రిలీఫ్ కోసం చూస్తున్నాం, పర్మనెంట్ రిలీఫ్ కోసం ప్రయత్నం కూడా చేస్తలేము, ఎందుకంటే అది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. కానీ మనం ఆలోచించవలసిన విషయం అంటే, లైఫ్ మనకు ఓఎంఆర్ షీట్ లాగా అనిపించిన అది పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి అంటే ఆ ప్రాబ్లంతో పోరాడవలసిందే. ఆ ప్రాబ్లంని, కాంప్లెక్స్ ప్రాబ్లంని పక్క షీట్లో దాని స్టెప్స్ వేసుకొని స్టెప్ వైజ్ దాన్ని సాల్వ్ చేస్తే కానీ నీ బ్రతుకు నువ్వు బతికినట్టు కాదు. మీరు చూడండి, యాప్ యూజ్ చేసినప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, కానీ ఇదంతా మనం ఏం చేయలేకపోతున్నామే. అంటే మనకి ఈజీ అనిపిస్తుంది, ఏదైనా ఇట్లా యాప్ యూజ్ చేస్తే ఇట్లా అనగానే ఫుడ్ డెలివరీ వస్తుంది. కానీ అంటే యాప్ చేసే పని మీకు 100% తృప్తినివ్వదు. ఇప్పుడు ఫుడ్ డెలివరీస్ తీసుకోండి, యాప్ ఆర్డర్ చేస్తారు, బట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఎప్పుడు మీకు డౌట్ ఉంటుంది. ద సిన్సియారిటీ ఆఫ్ డెలివరీ బాయ్ డౌట్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ బర్డన్ అనిపిస్తుంది. యాప్ యూజ్ చేయడం సంతోషం అనిపిస్తుంది. లైఫ్, if you are experiencing life, it is nothing but a food delivery parcel through an app. మీ బ్రతుకు ఒక ఫుడ్ డెలివరీ యాప్తో సమానంగా మీరు జీవిస్తున్నారు. బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, అది నిజం, అది మాత్రమే నిజం. బటన్ నొక్కితే ఫుడ్ డెలివరీ కావటం తప్ప మీకు సంతృప్తినిచ్చేది దాంట్లో 100% సంతృప్తినిచ్చే ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, ఇంక్లూడింగ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, టైమ్ ఆఫ్ డెలివరీ, కాస్ట్ ఆఫ్ ఫుడ్, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. మీరు మీ పిల్లలు కూడా బటన్ నొక్కితే ఫుడ్ తెచ్చుకోవడం మీకు ఇష్టం లేదు, కానీ మీ సోమరితనం వల్ల,
మీ అవసరాల వల్ల మీరు పిల్లలకు కూడా ఒక ఫుడ్ బేస్డ్ యాప్లో మీరు బటన్ క్లిక్ చేసి ఫుడ్ తెప్పించుకోండి అని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఈజీగా ఇలా వీళ్ళు అలవాటు పడితే రేపు వీళ్లకు వంట రాదు అనే భయం మీకు ఉండే ఉంది. ప్రతి సోమరిపోతూ ప్రతి హైటెక్ తల్లిదండ్రులకు కూడా బటన్ నొక్కితే యాప్ తెప్పించుకోవడం ఈజీ అనిపించిన పిల్లలకు ఇలాంటి అలవాటు కాకూడదు అనే ఒక ఇంటర్నల్ భావన ఉంటుంది, అందరికి ఉంటుంది. వాడు కోటీశ్వరుడు కానివ్వండి, ఎవ్వడైనా కానివ్వండి, బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది. కానీ పిల్లలకు ఈ బటన్ నొక్కితే ఫుడ్ అలవాటు అయిందంటే రేపు ఎమర్జెన్సీలో వాళ్ళు ఒక టోస్ట్ కూడా చేసుకోలేరు, ఒక మ్యాగీ కూడా చేసుకోలేరు అనే భయం మాత్రం ఉంటుంది. ఈ భయమే జీవితాలను అసంతృప్తిగా మారుస్తుంది. మనం ఏదైనా చూడండి, ఈ ఈజీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ బ్యూరోలు, ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్, ఇదంతా ఫన్ అనిపిస్తుంది. వందలాది ఫోటోలు చూడొచ్చు, వందలాది ప్రొఫైల్స్ చెక్ చేయొచ్చు, క్లిక్ చేసి ఒక ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ప్రపోజల్ పెట్టచ్చు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ ప్రొఫైల్ యొక్క అథెంటిసిటీ మనని ఎప్పుడు టార్చర్ చేస్తూ ఉంటాడు. అంటే ఎంగేజ్మెంట్ అయినాక తర్వాత కూడా మనం ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం, ఈ ప్రొఫైల్లో మెన్షన్ చేసింది కరెక్ట్ ఉంటుందా, రాంగ్ ఉంటుందా. బట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంత ఫన్ ఉంటుంది దాంట్లో. వందలాది మంది ఫోటోలు, విచిత్రంగా అందమైన అమ్మాయిలు, అసలు మేకప్పా వాళ్ళేనా కాదా తెలియదు. కానీ ఆ ప్రొఫైల్ చెక్ చేసేటప్పుడు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే పెద్ద థాలీలో వేరియస్ అంటే ఐటమ్స్ పెట్టినట్టు మనకు ఫీలింగ్ వస్తుంది. కానీ ఇన్ని ఐటమ్స్లో మనం పెళ్లి చేసుకున్నాక ఒక ఐటమ్ అన్నా కరెక్ట్ ఉంటుందా లేదా అని డౌట్ అందరికీ ఉంటుంది. అంటే ఇట్స్ ఎ గ్యాంబల్. దో యూ ఆర్ యూజింగ్ అన్ యాప్ టు ఈజ్ యువర్ బిజినెస్, టు మేక్ ఇట్ ఈజీ, selection of a life partner is a serious business, but the method you are adopting is fairly easy, fairly interesting. You are enjoying the selection process. But once you select a profile, మీకు ఎప్పుడు డౌట్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. గూగుల్లో చెక్ చేస్తారు, ఫేస్బుక్లో చెక్ చేస్తారు, లింక్డ్ఇన్లో చెక్ చేస్తారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తారు. ఎందుకు అంటే యాప్ యూజ్ చేసుకునే వరకే ఇట్స్ ఫన్నీ. వన్స్ యూ సెలెక్ట్ అండ్ బికమ్ సీరియస్, ద మ్యాటర్ బికమ్స్ వెరీ సీరియస్. ప్రపంచం యాప్ బేస్డ్, ఓఎంఆర్ బేస్డ్ లైఫ్స్ వైపు పోతూనే ఉన్నది. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ పీపుల్ కూడా యాప్స్ నమ్ముతున్నారు, అంటే యాప్స్ పైన ఆధారపడుతున్నారు. ఓలా, ఊబర్, ఫుడ్ డెలివరీ యాప్స్, గ్రాసరీ డెలివరీస్, క్లాత్ అంటే డ్రెస్ డెలివరీ, ఏదైనా డెలివరీ తెప్పించుకోవచ్చు, ఏదైనా డెలివరీ తెప్పించుకోవచ్చు. బట్ క్వాలిటీ, అథెంటిసిటీ అండ్ పర్సనల్ టచ్ లేకుండా షాపింగ్ చేసిన బాధ మనలో ఎప్పుడూ ఉంటుంది. అంటే ఒక షాపింగ్ చేస్తేనే మనకి ఇన్ని బాధలు ఉన్నప్పుడు మనం వాట్సాప్లో టచ్లో ఉంటామా? మనం ఫోన్లో టచ్లో ఉంటామా? మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా టచ్లో ఉంటామా? అసలు టచ్లో ఉంటాము, కానీ దీంట్లో పర్సనల్ టచ్ ఏమాత్రం లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఫారెన్కి వెళ్ళిపోతే రోజు కాల్ చేస్తూ ఉంటారు, వీడియో కాల్ చేస్తారు, డబ్బు సహాయం అందిస్తారు. కానీ పిల్లలు మనతో ఉండడం అనే తృప్తి
మనని ఎప్పుడూ కలిచివేస్తుంది కానీ 10 మంది ముందర చెప్పలేం. అంటే బాధపడుతూ జీవించడం మనకు అలవాటైపోయింది. కానీ దీంట్లో ఎస్సే టైపు క్వశ్చన్స్ మనకు నచ్చవు. ఏదైనా ఓఎంఆర్ లాగానే ఉండాలి. ఓఎంఆర్ మనం ఎలా టిక్ చేయగలుగుతున్నామంటే అది మనం ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఓఎంఆర్ టిక్ చేస్తలేము. మనం ఏదో అనుకొని ఒక చోట చిక్కబడుతున్నాం. అది సరైందా, సరే ఎదురు తిరిగిందా, అయిపోయే పని. అంటే రిస్క్ ఎక్కువైపోతుంది. మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొద్దు అనుకొని ఏ మెకానిజం యూజ్ చేస్తున్నామో దాంతో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. పిల్లలకు పని చెప్పొద్దు, వాళ్ళు చదువుకోవటం తప్ప వాళ్ళకి వేరే పని వద్దు, రేపు చదువుకుంటూనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి దొరికితేనే ఆమె జీవితం బాగుపడుతుంది, బాబు సాఫ్ట్వేర్ చదువుకుంటూనే మంచి అమ్మాయి వస్తుంది, ఫలానా కోర్స్ చేస్తేనే వాళ్ళు ఫారెన్కి పోగలరు. అంటే ఇక్కడ వరకు మీ అజంప్షన్స్ కరెక్ట్ ఉన్నాయి. బట్ లైఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీరు వేసిన ప్లాన్ ప్రకారం పోతలేదు, అది మీకు క్లియర్గా తెలుసు. అంటే మీ దగ్గర డబ్బున్నా, ఎడ్యుకేషన్ ఉన్నా, ప్రాపర్ సొసైటీలో ఉంటున్నా, మీరు అనుకుంటున్న డ్రీమ్స్ అవి చాలా దూరం వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే చాలామంది ఎట్లా కాంప్లికేటెడ్ అయిపోయింది లైఫ్ అంటే, థింగ్స్ విచ్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ పబ్లిక్, థింగ్స్ విచ్ షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ పబ్లిక్. ఈ రెండు సొసైటీలో చాలా ఇంపార్టెంట్. కానీ వాటప్ చూడండి, ప్రతి ఒక్క ఇష్యూ పబ్లిక్ డిస్కషన్కి వచ్చేస్తుంది. అంటే ఒక మనిషి తెరచాటున సాల్వ్ చేసుకోదగ్గ ప్రాబ్లము తెర ముందు వచ్చేస్తుంది. ఒక్కసారి ప్రాబ్లం తెర ముందు వచ్చిందంటే జనాలు మిమ్మల్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొనివ్వరు. ఇది చాలామంది మర్చిపోతారు. చాలామంది తమ ప్రాబ్లమ్స్ పబ్లిక్గా చెప్పుకుంటుంటారు కదా. ప్రాబ్లం ఏమంటే తెర వెనుక ఉంటే ఎలాగైనా ఎప్పుడైనా తిరిగి వచ్చి ఆ ప్రాబ్లంని చూసి బేరీజు వేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ వన్స్ తెర పైకి వచ్చేసింది అనుకోండి, తెర బయట వచ్చేసింది ప్రాబ్లం, యు బికమ్ పబ్లిక్. అప్పుడు పబ్లిక్ థాట్ పర్సెప్షన్ మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మనం తీసుకోబోయే డిసిషన్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, వెనకంజ వేయలేదు. పబ్లిక్లో మన ప్రాబ్లం డిస్కస్ చేసినామంటే యూ కెనాట్ గో బ్యాక్. ముందు పోవాలి కానీ వెనుక పోలేరు. వెనుక పోతే అందరు ఎక్కిరిస్తారు, ముందర పోతే ఫెయిల్ అయితే అదొక అవమానము, వెనకపోతే అవమానము, ముందర పోతే కూడా అవమానం. అంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ తక్కువ, ప్రతి ఒక్కటి తెర ముందు తెచ్చేస్తున్నాం, పబ్లిక్ డిస్కషన్స్కి వస్తున్నాం, ఓవర్ కాన్ఫిడెంట్గా కొన్ని పనులు చేసేస్తున్నాం. చూచి రాత అని చెప్పిన లాస్ట్ వీడియోలో, ఇలా చేస్తే అలా అవుతుందట, ఇలా చేస్తే అలా అవుతుందట. కరెక్టే. ఇలా చేస్తే అలా ఎవరికైంది? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎడ్యుకేషన్ ఏంది, ఆయన ఫైనాన్షియల్ ఎబిలిటీ ఏంది, ఆయన అదృష్టం ఏమి? మెయిన్ థింగ్ ఏమంటే అదృష్టం, టైమింగ్. ఇలా చేస్తే అలా అయింది, కరెక్టే. నువ్వు తెర మీద చూస్తుంటే ఇలా చేస్తే అలా అవుతుంది. కానీ ఇలా ఎవరికైంది, అలా ఎవరికైంది? ఇలా ఏ టైంలో చేస్తే అయింది, అలా ఏ టైంలో అయిపోయింది, ఇది మనకు అవసరం లేదు. ఇలా చేస్తే అలా అవుతుంది. దీన్నే యాప్ అంటారు.
యాప్ లైఫ్స్ అంటే, ఓఎంఆర్ లైఫ్స్ అంటే ఇవి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు బి అనే ఆప్షన్ లక్కీగా చూస్ చేసుకున్నావు. నువ్వు ఆన్సర్ షీటు రేపు లెక్చరర్కి ఇచ్చినావు. బి అనే ఆప్షన్ చూస్ చేసుకున్నా. కరెక్టా కాదా సార్ అంటే ఎగ్జాక్ట్లీ బి కరెక్ట్ ఆన్సర్. అయితే ఎప్పుడైనా లెక్చరర్ బి అనే ఆప్షన్ నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు, ఈ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేయంటే నువ్వు చేయలేకపోతే నీ పరిస్థితి ఎట్లుంటుంది? బి సొల్యూషన్ కరెక్టే, సొల్యూషన్ యొక్క లాజిక్ నీకు తెలియకుండా సొల్యూషన్ నువ్వు పెడితే నెక్స్ట్ టైము నీకు అనుకూలమైన క్వశ్చన్ నీకు రాకపోతుండొచ్చు. ఇప్పుడు పర్సనల్ సాల్వింగ్ ఎబిలిటీ తగ్గిపోతుందో అప్పుడు మీకు ఏదైనా తికమక పెట్టే క్వశ్చన్ వస్తే మీ అదృష్టం మీతోనే లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్నే ఓఎంఆర్ లైఫ్స్ అంటారు. లక్కీగా డి, లక్కీగా ఏ, లక్కీగా బి. లక్కీగా మీకు అనుకోకుండా అనుకూలంగా సిచ్యువేషన్ మారినాయి. ఓఎంఆర్ ప్రకారం, ఓఎంఆర్ జీవితం ప్రకారం. మీకు దురదృష్టవశాత్తు మీకు ఏ ఆప్షను అచ్చు రాలేదనుకోండి రేపు, అంటే దానికి ఏం దిక్కు? దానికి మీ పర్సనల్ ఎబిలిటీ టు సాల్వ్ చేసే మెథడ్ లేదా సత్తానే దిక్కు. అంటే మీకు ఆ ప్రాబ్లం ఏమో తెలవాలి, దాని స్టెప్స్ తెలవాలి, దాని సొల్యూషన్ ఎలా వస్తుందో తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అదృష్టం ఉన్నా లేకున్నా మీ దగ్గర ఆ అబిలిటీ ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్టెప్ బై స్టెప్ ఫార్ములా తెలియదు, ఆ కంక్లూజన్ ఏముంటుందో, ఆన్సర్ ఏముంటుందో తెలియదు. కానీ ఫైనల్గా ఏఆర్ బిఆర్ సిఆర్ డి తెలిసిన మీ అదృష్టం బాగా లేకుండా మీకు తెలియని అన్ని క్వశ్చన్స్ మీకు తెలియనే వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అంటే ప్రజలు ఇలాంటి డీప్ థియరీని ఇన్వెస్టిగేట్ చేయడం ఇష్టపడట్లేదు. అందుకోసం ప్రాబ్లం సాల్వ్ అయినా నిరుత్సాహం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళు సాల్వ్ చేసుకున్న ప్రాబ్లం కాదు, ఓఎంఆర్ టిక్ వల్ల, లక్ వల్ల సాల్వ్ అయిన ప్రాబ్లం. ఇప్పుడు చాలామంది మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి అదృష్టవశాత్తు ఏదో మంచి జరిగి ఉంటుంది, ఏదో అడ్మిషన్ దొరికి ఉంటుంది, ఏదో జాబ్ దొరికి ఉంటుంది, ఏదో ప్రాబ్లం సాల్వ్ అయి ఉంటుంది, ఏదో ఆర్థిక సాయం వచ్చి ఉంటుంది. మరి ఇది ఎలా జరిగిందంటే అంటే మా ఎఫర్ట్ వల్ల, మా స్కిల్ వల్ల. యాక్చువల్లీ ఎలా జరిగి ఉంటుంది? త్రూ లక్. వాళ్ళు చెప్పేది ఏముంటుంది? బై ఎఫర్ట్. మీకు తెలుసా అది ఎఫర్ట్ లక్? తెలియదు. అంటే వాళ్ళు చెప్పిందే మనం నమ్మాలి. అది ఎలా వాళ్ళకు వచ్చింది అని అదొక తాపత్రయం. ఎట్లా? అదొకటి. ఎబిలిటీ లేకుండా లక్ ఉంటే సరిపోతుందా? ఎబిలిటీ కోసం తాపత్రయపడితే టైం పోతుంది కదా. దానికన్నా ఏదైనా షార్ట్ కట్ మెథడ్ అంటే యాప్ బేస్డ్ మెథడ్ అవలంబిస్తే లేదా యాప్ని యూజ్ చేసుకుంటే ఓఎంఆర్ లైఫ్ ఈజీగా లీడ్ చేయొచ్చు కదా. యాప్ బేస్డ్ టెక్నిక్స్ యూజ్ చేస్తే ఓఎంఆర్ లైఫ్ని ఈజీగా లీడ్ చేయొచ్చు అనే ఒక దురభిప్రాయం సొసైటీలో బాగా నాటుకపోయింది. జీవితాల మధ్య పోటీ ఉందా లేదా? జీవితాల మధ్యలో పోటీ ఉందా లేదా అంటే ఉంది. ఎక్కడ చూసినా పోటీ తత్వమే. పోటీ ఎవరి మధ్య ఉంది అని అడగండి ఒకసారి. జీవితంలో పోటీ ఉందా అంటే అందరూ ఉంది, ఫుల్ కాంపిటీషన్ ఉంది, నాకు వానికి ఎప్పుడు కాంపిటీషనే, నాకు వీడికి కాంపిటీషనే, ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కాంపిటీషనే, వానికి సాఫ్ట్వేర్ జాబు నాది సాఫ్ట్వేర్ జాబ్, కానీ ఎప్పుడు తర్జన భర్జన, వానికి ఇంక్రిమెంట్ వచ్చిందా నాకు రాలేదా,
ఆ, వాడికి వచ్చింది నాకు రాలేదు, వాడు బిల్డింగ్ కట్టిండు మేం కట్టలేకపోయినాం. కాంపిటీషన్ విపరీతంగా ఉందండి. కానీ ఎప్పుడైనా ఆగి వాడెవడు నీవెవడు, ఆయనెవరు నేనెవరు అనే విభేదం ఉంది కదా, దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేసామంటే చేయరు. అడుక్క తినేటోడికి కూడా లాటరీ దాకి కోటీశ్వరుడు కావాలి. అల్టిమేట్ గోల్ ఏమంటే కోటీశ్వరుడు కావాలి. అడ్డమైన బిజినెస్ చేసి కోటీశ్వరులు అయిపోవాలి. పెట్టుబడి మొత్తం పెట్టి రిస్క్ తీసుకొని కోటీశ్వరులు కావాలి. ఓఎంఆర్ జీవితాలు ఇవి. ఎట్లా అట్లా బి పెట్టేయాలి, వచ్చిందా అయిపోయింది, లేదా అవుట్. అసలు బి ఎందుకు పెడుతున్నావు డాట్ అని ఎవడు అడుగుతలేడు. పెట్టినవా, బయట కనిపించినవా, నవ్వుకుంటా ఉన్నావా, కార్లో తిరిగినవా, అయిపోయింది. నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే, నీకు ఇక ప్రాబ్లమ్సే లేవు అని సొసైటీని డిక్లేర్ చేస్తుంది. ఏముంది రావడానికి, ఓ కారు ఉంది, ఇల్లు ఉంది, కడుపులో తిండి తింటున్నాడు, జొమాటో స్విగ్గీకి ఇట్లా ఆర్డర్ చేస్తాడు, మస్తు పైసలు ఉన్నాయి, ఇంకేం తక్కువ ఉంది. సమాజం డిక్లేర్ చేసేసింది దట్ యు ఆర్ హ్యాపీ, బట్ ఇంటర్నల్లీ యు ఆర్ నాట్ హ్యాపీ. బికాస్ నీ చేతులారా నీవు ఆ జీవితాన్ని సరిదిద్దుకోలేదు అని నీకు లోపల తెలుసు. నీకు ఆ జాబ్ అంత ఈజీగా రాలేదు అని నీకు కూడా తెలుసు. నీకు ఎంతోమంది సహాయం చేస్తే కానీ ఆ జాబ్ వచ్చింది అని నీకు కూడా తెలుసు. నీవు ఎవడో నెత్తి మీద టోపీ పెడితే కానీ నీ బ్యాంకులో అన్ని డబ్బులు వచ్చి పడ్డాయని నీకు కూడా తెలుసు. ఎవడాస్తి కాజేసినావో ఎవడు చూడలేదు కనుక సరిపోయింది అని నీకు కూడా తెలుసు. మరి ఇదే ఓఎంఆర్ జీవితంలో ఫెయిల్యూర్స్ ఒప్పుకుంటున్నారా? నేను దెబ్బతిన్నాను, నేను గాయపడ్డాను, నా అసమర్థత వల్ల నేను ఇది చేయలేకపోతున్నాను అని ఎప్పుడైనా మీరు పబ్లిక్గా ఒప్పుకున్నారా? ఒప్పుకోరు. ఓఎంఆర్ జీవితంలో ప్రతి ఒక్కటి సీక్రెట్గా గడిచిపోవాలి. అచీవ్మెంట్స్ కూడా చెప్పరు అది ఎట్లొచ్చిందని, ఫెయిల్యూర్స్ కూడా చెప్పరు. ఏం కాలే, అరే ఏమైందిరా ముఖమంతా అట్లా అయిపోయింది, ఏం లేదు ఎండలు తిరిగి వచ్చినా కదా కొద్దిగా అట్లా అలసిపోయినట్టే. ఏమిరా వాడు బూతులు తిడుతుండే, వాడు నా క్లోజ్ ఫ్రెండ్, తిడతా ఉంటాడు వాడు అంతే, ఫ్రెండ్షిప్లు అన్నీ నడుస్తాయి. నీ అప్పు తీర్చలేదట కదట, అరే కొద్దిగా 2-3 days లేట్ అయితే గలీజ్గా అంటారు అబ్బాయి, ఇంటి మీదకి వచ్చి పడతారు. అంటే ప్రతి ఒక్క ఫెయిల్యూర్కి అంటే ఏదో ఒక కవరింగ్ రీజన్ కావాలి. ఇది నేను ఫెయిల్ అయినాను అని ఒప్పుకోవడం లేదు, సక్సెస్ ఎలా అయ్యాను చెప్పే అవసరం లేదే. సక్సెస్ అయినా చెప్పాడు, ఫెయిల్యూర్ అయినా బహిర్గతం చేయడు. అంటే సొసైటీలో తన స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి ఓఎంఆర్ జీవితాలు గడిపేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఓఎంఆర్ జీవితాలు చాలా మందిని, వేరే మందిని తప్పుదారి పట్టిస్తున్నాయి. వాళ్ళ ప్రకారం ఏమంటే జీవితం అంటే ఓఎంఆరే కదా, దానికి ఇంత ప్రిపరేషను, ఇంత తలనొప్పి, ఇంత ప్రొసీజర్ అవసరమా? జీవితం అంటే ఓఎంఆర్, మనం ఎక్కడ చుక్క పెడతామో కొద్దిగా అక్కడిక్కడ జాగ్రత్తగా పెడితే పాస్ అయిపోతాం. దానికోసం ఇంత ఎఫర్ట్ పెట్టడం అవసరమా? అవసరం లేదు. అక్కడ చూసి ఇక్కడ కట్ కాపీ పేస్ట్ చేయి, అయిందా సరే, కాలేదంటే సైలెంట్గా వేరే ఆప్షన్ ఎత్తుక్కుందాం, మళ్ళీ అదే ప్రొసీజర్. అంటే ప్రాబ్లం యొక్క రూట్కు పోయి సాల్వ్ చేసేది లేదు, ఎప్పుడు పైపోతలే. ఇది కట్ కాపీ చేద్దాం అయితే సరే, లేదా ఇంకోటి కట్ కాపీ చేద్దాం అయితే సరే, ఇంకోటి కట్ కాపీ చేద్దాం అయితే, అంటే కట్ కాపీలే. స్టెప్స్ వద్దు, ఆన్సరు వద్దు, ఏ ఎల్సిఎంలు చేయొద్దు, ఏంటి డివిజన్లు చేయొద్దు, ఏ మల్టిప్లికేషన్ చేయొద్దు, టిక్కు కొట్టే ఆప్షన్ కావాలి మనకు జీవితంలో. అది కాపీ కొట్టి టిక్కు కొట్టచ్చు,
అనుకొని అంటే లక్ నమ్ముకొని టిక్ పెట్టచ్చు, ఏదో రకంగా ఏదో ఒక మార్క్ పెట్టేయాలి. అది సక్సెస్ అయిందా, మన ఎఫర్ట్ మిగిలిందా, దాన్ని మనం సక్సెస్గా చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడ్డా సార్ మీరు ఒక టిక్ పెడుతున్నా అనుకున్నారు కానీ అరే అరే రే దాని వెనుక ఎన్ని స్టెప్స్ ఉన్నాయి తెలుసా అన్నాడు. టిక్నే ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసే ఎబిలిటీ లేదు, టిక్ పెట్టినా సక్సెస్ అయినా. కానీ దానికి ఎట్లా చెప్పుకోవడం అంటే నీకేం తెలుసు సార్ ఒక టిక్ అనుకుంటావు నువ్వు, ఇవాళ సక్సెస్ ఎందుకు అయింది, అది ఎంత ఎఫర్ట్ పెట్టినా తెలుసా. అంటే బ్యాక్ ఎండ్లో వాడికి కూడా తెలుసా అసలు ఈ ప్రాబ్లం ఏమీ తెలియదు, టిక్ ఎందుకు పెట్టినా తెలియదు, ఇది ఏబిసిడీలో ఈ డి కరెక్టా బి కరెక్టా ఏ కరెక్టా తెలియదు, పెట్టేసిండు సక్సెస్ అయింది, అది ప్రచారం చేసుకుంటుండు. ఆ ప్రచారం చూసి 10 మంది కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చిటికలో పోతాయి, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వెళ్ళిపోతాయి, ఒక సైకాలజిస్ట్ని కలిస్తే అయిపోతాయి, ఒక నిద్ర మాత్ర తీసుకుంటే అయిపోతుంది, జిమ్కు వెళ్తే అయిపోతుంది, 10 మంది ఫ్రెండ్స్తో బార్లో కూర్చొని డిస్కస్ చేస్తే వెళ్ళిపోతుంది. మన పాపాలు మూట ఎక్కువైపోయిందంటే సత్యనారాయణ వ్రతం చేస్తే గణపతి పూజ చేస్తే అయిపోతుంది. మనం ఏం అకృత్యాలు చేసినా పక్కన పెట్టి ఎలక్షన్స్కు ముందు చండీ హోమం చేస్తే అయిపోతుంది. చండీ హోమం ఇస్ నథింగ్ బట్ ఏ యాప్. చండీ హోమం ఇస్ అన్ యాప్. హోమాలు హవనాలు ఈ మోడర్న్ డేస్లో ఒక యాప్తో సమానం. నువ్వు చేసిందంతా చేసేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఒక హోమం చేసేసి రేపు ఎలక్షన్లో గెలుస్తా అనుకోవడం. ఆల్రెడీ ఒక పర్సన్ చేసి తెలుసు కానీ చేసే అన్ని దిగజాడు పనులు చేసేసి మొత్తం సమాజానికి సున్నం పోసేసి ఈవెన్ లక్ష్మీనరసింహస్వామికి కూడా షటకోపం పెట్టేసి ఒక చండీ హోమం చేసేసి ఒకసారి యాప్ వర్క్ అయింది, నెక్స్ట్ టైం యాప్ వర్క్ కాలే. ఎందుకంటే ఆ ప్రాబ్లము యాప్ ద్వారా అవుతుంది అనే మూర్ఖపు ఆలోచన ఈయన దాంట్లో పాతుకుపోయింది. అది యాప్ ద్వారా సాల్వ్ కాదు, సేవ ద్వారా ఇతరులకు మంచి ద్వారా సాల్వ్ అవుతుంది తెలియదు నాకు. ఈయన ఏమనుకున్నాడు, చండీ హోమం అనేది ఒక యూనివర్సల్ యాప్, అది డౌన్లోడ్ చేసుకొని ఆధార్ నంబర్ కొట్టేస్తే అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. మన నిత్య జీవితంలో మనం యాప్ యూజ్ చేస్తాం, ఏం చెప్పండి అది అర్చన. మనం అర్చన చేపిస్తాం గుడిలో, గోత్రం చెప్పండి అంటే గోత్రం చెప్తాం, పేరు చెప్పండి అంటే పేరు చెప్తాం. మనం ఏమనుకుంటాం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని పూర్వైతే అనుకో 50 రూపాయలు పెడితే ఆయన మన పేర్లు గోత్రాలు చదివి మనకంతా మంచిగా అవుతుంది. అంటే దేవుడి ఒక యాప్ అంటే ఏమంటే ఇదే, గుడికి పోవడం 50 రూపాయలు కట్టడం అర్చన చేయించడం. మీరు ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఇది యాపే, దేవుణ్ణి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మన గోత్రాలు నామాలు పెట్టేసి లోడ్ చేసేయడం, లాస్ట్కి అది ఓకే అప్రూవ్డ్. 50 రూపాయలు కట్టినందుకు ఈ అర్చన చేయించినందుకు మీకు మోక్షం లభించింది అని ఒక రిజల్ట్ వస్తుంది. అనగానే ఆహా మనం ఏం చేసినా పర్వాలేదు భయ్, గుడికి పోవాలి 50 రూపాయలు కట్టాలి, అర్చన అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో గోత్రాలు నామాలు నింపాలి, ఓ 50 రూపాయలు ఇచ్చి 50 పేర్లు చెప్తాడు. చింటూ, మున్ను, గున్ను, చిట్టు, పింటు, హరీష్, సురేష్, సుజాత, మహేష్, షకీల అందరి పేర్లు చెప్తాడు. వాళ్ళ ఫేవరెట్ బి గ్రేడ్ యాక్టర్స్ పేరు కూడా చెప్తాడు. అందరికీ మంచిగా కానీ అంటే అది అప్లోడ్ చేసేస్తాడు. పురోహితుడు ఇట్లా తెస్తాడు, అర్చన ఇట్లా ఇట్లా అంటాడు, మనమంతా ఇట్లా ఇట్లా అనుకుంటాం, అయిపోయి. ఇదంతా యాపే కదా. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అక్కడ అట్లే ఉంటాయి. మనం ఏం చేస్తాము, అర్చన అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అన్ని గోత్రాలు నామాలు మన్ను మషనగాడు అంత నింపి పౌరోహితుడికి ఇచ్చేస్తాం. ఆయన ఏం చేస్తాడు, అప్లోడ్ చేసి దేవుని దగ్గర చెప్తాడు, గురుదత్ నామధేయస్య అని చెప్తాడు, భరద్వాజ గోత్రం అని చెప్తాడు, లేదా ఏదో గోత్రం శ్రీవత్స గోత్రం అని చెప్తాడు, చెప్పి అప్లోడ్ చేస్తాడు.
నేనేమనుకుంటా, అబ్బాయి ఏం పాపం చేసి ఈ యాప్లో అప్లోడ్ చేయగానే అన్ని ఇంకా నెక్స్ట్ డౌన్లోడ్ ఆయన వచ్చి ఇట్లా ఆడతీస్తాడు, వచ్చి చేయగానే మనం ఇట్లా అనుకొని తీర్థం తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్. ఇదే యాప్ జీవితాలు అంటే. యాప్ అంటే మీరు ఏమో అనుకోకండి, ఇవన్నీ యాప్సే. పాతకాలం నుంచి కూడా ఈ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ వచ్చినాయని మనకు అట్లా అనిపిస్తుంది, కానీ పాతకాలం నుంచి కూడా ఈ తొక్కల మెథడ్స్ అందరూ యూజ్ చేస్తారు. పాతకాలంలో కూడా ఇవి యాప్సే, ఈజీగా సాల్వ్ చేయాలి. హోమము ఒక యాప్, అర్చన ఒక యాప్, దేవుడి ముందు మొరబెట్టుకోవడం ఇది కూడా యాప్. నానా బీభత్సం లైఫ్లో చేసి ఈ బీభత్సం వల్ల నాకు ఏ ప్రమాదాలు కావద్దు స్వామి, నీ హుండీలో 100 రూపాయలు వేస్తున్నా, లేదా నేను తిరుపతికి వచ్చి ఉన్న వేస్ట్ తల మీద ఉన్న వేస్ట్ వెంట్రుకలన్నీ, చుండ్రున్న వెంట్రుకలన్నీ గుండు కొట్టించుకొని నీకు సమర్పిస్తున్నా. వెంకటేశ్వర స్వామికి నీ చుండు పట్టిన వెంట్రుకలు ఎవడు అడిగిండు? కంపు. నువ్వు చేసే పాపాలు అవే ఎక్స్ట్రా అంటే మళ్ళీ నీ చుండు పట్టిన జుట్టు తీసుకుపోయి ఇక్కడి నుంచి తిరుపతికి పోయి అక్కడ గుండు కొట్టించుకొని మొత్తం కంపు లేపి నీ గుండు కొట్టించుకుంటే నీ పాపాలు పోతాయి. 3 నామాలు ఇట్లా తిలకం పెట్టుకొని 300 రూపాయల టికెట్ తీసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయితే. ఇవన్నీ యాప్సే కదా. లాస్ట్కి ఓఎంఆర్ షీట్ నింపి వచ్చేస్తాం. మన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని వెంకటేశ్వర స్వామికి చెప్పి వచ్చేస్తాం. మన ఇంటికి వస్తుంది రిజిస్టర్ పోస్ట్, నీకు సీట్ దొరికింది, ఇక్కడ పాస్ అయినావు ఇన్ని మార్కులతో. పాస్ అయినా తృప్తి లేదు, ఎట్లా పాస్ అవుతుంది నీకే ఆశ్చర్యం. ఎబిలిటీనే లేదు, టిక్కు పెడితే కరెక్ట్ అయ్యే పాస్ అయిపోయి. కానీ నెక్స్ట్ టైం కింద క్వశ్చన్ టఫ్ వస్తే, నేను పెట్టిన చుక్క తప్పైతే, అంటే లైఫ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ డెవలప్ చేసుకోకుండా లైఫ్ లీడ్ చేస్తుంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కావు. మనం యాప్స్ ద్వారా, ఓఎంఆర్ ద్వారా త్వరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రాక్టికలీ సావధానంగా మన ఎబిలిటీని బట్టి మనం ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ పోతే మన జీవితం సక్సెస్ అయినట్టు. లేకపోతే ఒక యాప్ బేస్డ్, ఓఎంఆర్ బేస్డ్ లైఫ్స్ మనం అందరం లీడ్ చేస్తున్నామని ఎప్పటికైనా మీరు గమనించి ఇప్పటి నుంచైనా ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేసి సావధానంగా ప్రాబ్లమ్స్ ఇని అర్థం చేసుకొని సాల్వ్ చేసుకోలేని ఎబిలిటీ ఉంటే, అంటే ఆ స్థాయి లేకుంటే తగు సహాయం తీసుకొని మెల్లిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. కానీ ప్రతిదానికి అప్లోడు, డౌన్లోడు, యాప్స్, ఓఎంఆర్ షీట్లు యూజ్ చేస్తే లైఫ్లు సర్వనాశనం అవుతున్నాయి. మీరందరూ కండారా చూస్తున్నారు. ఆత్మహత్యలు, హత్యలు, వేరియస్ క్రైమ్స్, ఎగ్జామ్ ఫెయిల్ కావడం వల్ల సావులు, ఇవన్నీ ఈ ఓఎంఆర్ యాప్ బేస్డ్ జీవితాల వల్లనే జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ గమనించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.